నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కొర్రలతో ఇడ్లీలు ఇంకా దోశలండి. చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను చెప్పినట్టు చేసుకోండి. నేనైతే ఇక్కడ బియ్యం కానీ రవ్వ కానీ అటుకులు కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. ఉత్త కొర్రలు ఇంకా మినపగుండ్లు ఈ రెండింటినే వాడి ఇలా మెత్తని దోశలు ఇడ్లీలు చేస్తున్నాను. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ వరకు మినపగుండ్లను తీసుకోవాలి. అలాగే వేరొక బౌల్లో 1 గ్లాసు మినపగుండ్లకి 3 గ్లాసుల వరకు కొర్రలను తీసుకోవాలి. ఈ రెండు విడివిడిగా నానబెట్టుకోవాలి. ఎందుకంటే కొర్రల్లో ఏమైనా డస్ట్ కానీ రాళ్ళు కానీ ఉన్నట్టయితే మనం ఒకసారి గాలించుకోవచ్చు. ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు ఫ్రెష్ వాటర్ పోసుకొని కనీసం 8 గంటలైనా నానబెట్టుకోవాలి. 8 నుంచి 12 గంటల వరకు నానబెట్టుకోవచ్చు. టైం లేకపోతే 8 గంటలైనా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఒక 8 గంటలు నానబెట్టాను. ఇవి నానిన తర్వాత వీటిని మళ్ళొకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు వీటిని పిండి రుబ్బుకుందాము. నేనైతే ఇక్కడ గ్రైండర్లో వేస్తున్నానండి. ముందు మినపగుండ్లను వేసుకోవాలి. ఈ మినపగుండ్లు మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా పిండి రుబ్బుకున్న తర్వాతే ఇందులోకి కొర్రలను వేసి రుబ్బుకోవాలి. రెండు ఒకేసారి వేయొద్దండి. అందుకే మనం విడివిడిగా నానబెట్టుకున్నాము. మినపగుండ్లు ఒకసారి మెత్తగా రుబ్బుకున్న తర్వాత కొర్రల్ని వేసి రుబ్బుకున్నాం అనుకోండి, మనకి ఇడ్లీలు అనేవి మెత్తగా వస్తాయి. ఈ కొర్రలను వేసాక ఎక్కువ టైం పట్టదండి. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా బరకగా రుబ్బుకోవాలి. మెత్తగా అస్సలు రుబ్బుకోవద్దు. మనకి రవ్వ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఉప్పు కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు గిన్నెలోనికి తీసేసుకోవాలి. ఇది 8 గంటల పాటు పులిగి పెట్టాలండి. ఒక నైట్ అంతా అయినా పులిగి పెట్టాలి. మనకి పిండి పులిసినప్పుడు కింద పడకుండా ఉండడం కోసం ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పులిసిన పిండి కింద పడకుండా ఈ ప్లేట్లోనే పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, తెల్లవారు చూపిస్తున్నాను నేను. నైట్ రుబ్బుకున్నాను కాబట్టి పిండి చక్కగా పులిసింది. ప్లేట్లో అయితే పడలేదండి, కానీ గిన్నె నిండా మాత్రం వచ్చింది. ఈ పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని మనకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత పిండిని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజుల పాటు వాడుకోవచ్చు. ఇలా తీసుకున్న పిండిలో కొద్దిగా నీళ్లు కలిపి ఇడ్లీ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకొని ఈ పిండిని అందులో వేసుకొని పాత్రలో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మామూలు ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అలానే ఉడికించుకోవాలి. వీటిని కూడా 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. బయటికి తీసిన తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేసి అప్పుడు ఇడ్లీలను తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మెత్తగా వచ్చాయి కొర్ర ఇడ్లీలు. ఇందులో అయితే నేను ఏమీ వేయలేదండి. మీకు చూపించినట్టు మినపగుండ్లు ఇంకా కొర్రలు మాత్రమే వేశాను. మెంతులు కూడా వేయలేదు. చాలా చక్కగా మెత్తగా వచ్చాయి. ఇప్పుడు ఇదే పిండిలో ఇంకొద్దిగా నీళ్లు పోసి దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని స్టవ్ పై పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయతో రుద్దాలి. ఇలా చేస్తే మనకి దోశ అనేది ఈజీగా ఊడొస్తుంది. ఇప్పుడు 2 గంటల వరకు పిండిని వేసుకొని పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవైపు ఈ విధంగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. నేనైతే ఆయిల్ వేయలేదండి. ఇక్కడ ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు. ఎలాగో ముందు ఆయిల్ వేసి పెనం అంతా స్ప్రెడ్ చేశా కాబట్టి దోశ మీద అయితే ఆయిల్ వేయలేదు. 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇవి కూడా చాలా మెత్తగా వస్తాయండి. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి రుబ్బుకొని ఈ 2 రెసిపీలని ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.